ఈ రేంజ్ ఆఫ్ షాండ్లియర్ ఒకటే కొన్ని లక్షలు కాస్ట్ చేస్తుంది. అలాంటివి కొన్ని ఒక 4-5 షాండ్లియర్స్ పెట్టి ఇంత అథెంటిక్గా ఈ మధ్యకాలంలో ఏ సెట్ చేయలేదేమో నాకు తెలిసి ఇంత గ్రాండియర్గా. సో ఒక హర్రర్ కామెడీ అనే దాన్ని నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్ళడానికి ప్రభాస్ గారు అండ్ మారుతి గారు చేస్తున్న ప్రయత్నానికి కనిపిస్తుంది అనమాట. ఆథెంటిసిటీ, అలాగే మారుతి గారు అలాగే ప్రభాస్ గారు దానికి ఎంత కష్టపడ్డారు, దాన్ని ఎంత నమ్మారు, అలాగే అట్ ద సేమ్ టైం నిర్మాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత వాళ్ళిద్దరు కలయికని, అలాగే వాళ్ళు చెప్పిన కథని ఎంత బాగా నమ్మారు, ఎంత ఖర్చు చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఈ విజువల్స్ చూస్తుంటే అర్థమవుతుంది. సో ఎంత ఖర్చు పెట్టారు అనేది చూస్తుంటే అర్థమవుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా రాజాసాబ్ అంటే ఒక దర్పం ఇదంతా ఉంది, బాగా బతికిన వ్యక్తి అది అని చెప్పి. ఇప్పుడు ఏంటంటే రాజాసాబ్ ఎంత క్రూరంగా ఉండేవాడు, రాజాసాబ్ అనే వ్యక్తి ఎందుకు ఆయన చూస్తే అందరూ వణుకుతారు అనే దానికి చూపించడానికి కూడా ఇక్కడ ఒక గది అయితే ఉందన్నమాట. అది చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది. అది టీజర్లో కూడా చూపించలేదు, బట్ అది నేను ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఆ గది ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఆ గది వచ్చేసి ఇదనమాట. చూడండి ఎంత అంటే మొత్తం ఒక క్షుద్ర పూజలు, ఒక మంత్రాలు, ఈ కైండ్ ఆఫ్ సెటప్ మొత్తం ఉందన్నమాట. సో అంటే మనకి ఇదివరకు సినిమాల్లో అరుంధతి వాటిల్లో కూడా మనం ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే చూసాము. బట్ ఇదేంటంటే హారర్ కామెడీ. సో ఇంత పెద్ద సెటప్లో ఇలాంటివన్నీ పెట్టి కామెడీ చేయాలంటే దానికన్నా ముందు ఒక భయం అనేది కూడా కలిగించాలి. కాబట్టి జనాలకి భయపడితేనే కామెడీ వస్తుంది కాబట్టి దాని తర్వాత భయంలో నుంచి. సో అవన్నీ కూడా రాజాసాబ్ అనే వ్యక్తి ఎంత కిరాతకుడు అనేది చూపించడానికి చూపించిన ఇదనమాట. ఇదంతా కూడా చూస్తున్నారు కదా, ఆ బ్లడ్ కానీ ఎవ్రీథింగ్ ఇంకా అదంతా అలా లైవ్గానే ఉంది ప్రస్తుతానికైతే. అలాగే అవన్నీ ముగ్గులు అవన్నీ వేసి పెట్టి అంటే సెట్ ఎలా ఉండేదో, షూటింగ్ టైంలో ఎలా ఉండేదో సేమ్ అలాగే మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా వెళ్దాం, కిందకి వెళ్దాం, లైట్ కావాలి. వీటిని ఇంకా కొంచెం దగ్గరగా చూసే ప్రయత్నం అయితే చేద్దాము. సో అంటే ఇప్పటివరకు ఏంటంటే బయట అంతా మనం చూసుకుంటే కనుక మొత్తం ఒక గ్రాండియర్ అదంతా కూడా ఉందన్నమాట. సో రాజాసాబుకు సంబంధించిన దర్పం మాత్రమే ఉంది. ఇక్కడ చూస్తే ఏంటంటే అతని క్రూరత్వం, అతను ఎలా ఉండేవాడు, సో ఒక డార్క్ సైడ్ ఆఫ్ ఇది ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి కూడా, అదంతా కూడా ఇక్కడ మనం ఇవన్నీ చూస్తుంటే కనుక కనిపిస్తుంది. సో దీంట్లో చాలా వరకు సీజీ వాడారని మనం విన్నాము ఆల్రెడీ. మారుతి గారు కూడా చెప్పారు, ఎందుకు మనం ఒక వాల్ట్ డిస్నీ అంటే ఒక సినిమా ఎందుకు తీయలేము, మనం చూపిస్తాం మీకు అని చెప్పి. సో దాంట్లో ఏంటంటే వాల్ట్ డిస్నీ ఇలాంటి సినిమాలు ఏంటంటే ఎక్కువగా మనకి సీజీ వర్కే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ప్రతిదీ సీజీ ఎంతైతే ఉందో ఆ అథెంటిసిటీ కోసం, ఆ రిచ్నెస్ రావడం కోసం, ఆ రిలయబిలిటీ కోసం ఏంటంటే మొత్తం ఎక్కువగా చూడండి. ఇక్కడ చూస్తే కనుక రియల్ ఫైర్, ఇది రియల్ ఫైర్. ఇదంతా కూడా సెట్స్ ఏంటంటే జనరల్గా మెట్లు కనబడతాయి కానీ మెట్లు నడవడానికి కూడా పనిచేయవు అనమాట అక్కడ మామూలుగా అయితే. కానీ ఇవి చూడండి ఇదంతా ఎలా ఉన్నాయో. ఇదంతా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడైతే ఒక బాబీ కూడా ఉంది. ఈ బాబీ సెటప్ అయితే కనుక వణుకొస్తుంది అనమాట దగ్గర నుంచి చూస్తే. మరి మీకు తర్వాత సినిమాలో చూస్తే ఎలాంటి సిచ్యువేషన్లో అంటే చూడడానికి మామూలుగా లొకేషన్ల నుంచి ఉంటేనే ఇంత క్రూరంగా కనిపిస్తుంది. అంటే కొంతమందిని చంపేసి కాళ్ళు కట్టేసి బావిలోకి వేలాడదీసిన సీన్ అనేది అక్కడ తీయడానికి ఇది పెట్టిన ఇదనమాట. సో 4 కాల్ షాట్ కనిపించినా కానీ చాలన్నమాట. సో ఎంత క్రూరుడు అని చెప్పడానికి. కింద చూసినట్టయితే కనుక మనకి రక్తం అనమాట. ఇంకా రక్తాన్ని ఏంటంటే ఇప్పుడు పచ్చిగా ఉన్న రక్తం ఎలా అయితే ఉంటుందో సో మొత్తం అలాగే ఉండేలాగా ఇంకా అదంతా కూడా రెడీ చేసుకున్నారు. ఇక్కడ చూసినట్టయితే కనుక ఇదంతా కూడా ఫైర్, రియల్ ఫైర్ అంతా కూడా అంటించి ప్రతిదీ చచ్చిపోయిన వాళ్ళని గోడకి మేకులు కొట్టేసి పెడితే ఎలా ఉంటుంది, ఇదంతా కూడా ఇది డిఫరెంట్ సెటప్ అనమాట. ఇది మొత్తం కూడా ఏంటంటే ఒక మాయలు, మంత్రాలు దానికి సంబంధించిన సెటప్. అట్ ద సేమ్ టైం రాజాసాబ్ క్రూరత్వానికి సంబంధించిన ఒక సెటప్ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే కనుక మనకి రక్తం మరకలో ఇంకా ఆరలేదు, తడి ఆరలేదు అన్నట్టు చూపించారు. టోటల్గా మొత్తం కూడా ఏంటంటే రాజాసాబ్లో మనకి టీజర్లో మనం చూపించింది వింటేజ్ ప్రభాస్ జస్ట్ కొంతవరకే చూసాము. బట్ రాజాసాబ్లో ఇంకెంత ఉండబోతుంది సమాచారం, ఎలా మనల్ని నవ్వించబోతున్నారు, ఎలా మనల్ని భయపెట్టబోతున్నారు, ఎలా రాజాసాబ్ అనే సినిమాతో మనల్ని ఇది చేయబోతున్నారు అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది అనమాట. సో దాని అందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా ఉంది ఇదంతా చూస్తుంటే. మీకు ఎవరైనా కూడా మీరు స్క్రీన్ మీద కనపడుతున్న విజువల్స్ చూస్తే ఎలా ఉన్నాయంటే అవేదో జస్ట్ నార్మల్గా ఒక చేతబడికి సంబంధించిన విజువల్స్ ఇలా ఉన్నాయి. బట్ కాకపోతే మనం రాజాసాబ్ సెట్లో ఉన్నాము అని కూడా మర్చిపోయేలాగా ఉన్నాయి అనమాట చాలా వరకు విజువల్స్ చూస్తుంటే కనుక. అంత పెద్దగా ఉంది సెట్, అట్ ద సేమ్ టైం అంతే అథెంటిక్గా ఉంది, అంతే గ్రాండ్గా ఉంది. చూస్తున్నాం కదా ఇక్కడ సెటప్ చూసినట్టయితే కనుక ఇదంతా కూడా రాజాసాబ్ సెట్లోనే రాజాసాబ్
ఏదైతే ఒక గది ఉందో ఆ గది నుంచి బయటకు వచ్చే ఒక సెటప్ అనమాట. ఇదంతా కూడా చూస్తే ఇదంతా ఒక సపరేట్గా అతని డార్క్ ఫేజ్ ఆఫ్ రాజాసాబ్ అనేది చెప్పడానికి అనమాట ఇది. సో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అమేజ్ అయిపోతున్నారు. సో జస్ట్ ఇది నేక్కడైతే మనం ఏం ఇక్కడ ఎవరు లేకుండానే నార్మల్గా చూస్తుంటేనే చాలా షివరింగ్గా అనిపిస్తుంది. ఇంకా మరి రేపొద్దున దీన్ని స్క్రీన్ మీద ఎంత వైబ్రెంట్గా చూపించబోతున్నారు, ఎలా చూపించబోతున్నారు అనేది ఇంకా రాజాసాబ్ సినిమా 6 నెలల్లో రాబోతుంది కాబట్టి ఆ సినిమా వచ్చినప్పుడే తెలుస్తుంది మనకి. సో December 5th రాబోతుంది కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మొత్తం గదంతా కూడా ఏంటంటే కింద ప్రతి ఒక్క ప్లేస్ కూడా అసలు రక్తం మడుగు ఉండేలాగా, రక్తం ఉన్నట్టు రియల్ రక్తం లాగా చూస్తేనే భయపుట్టేలాగా రెడీ చేశారు మొత్తం అంతా కూడా. చూసినట్టయితే ఆ ఓడలు అదంతా కూడా ఎవ్రీథింగ్ మొత్తం ఇక్కడ కూడా ఎక్కడా కూడా ఏ డీటెయిలింగ్ అనేది మాత్రం మిస్ అవ్వలేదు. సో రాజీవన్ అంటేనే జనరల్గా మనకు తెలుసు కదా టాప్ ఆర్ట్ డైరెక్టర్. సో ఇక ఈ సినిమాకి ఆయన చేసిన ఆర్ట్ వర్క్ అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. చూసాం కదా ఇదంతా కూడా ఏంటంటే ద డార్క్ సైడ్ ఆఫ్ రాజాసాబ్ అనమాట. సో ఆ రాజు సంబంధించినటువంటి ఎంత క్రూరుడు, ఎలా ఉండేవాడు, మాయలు మంత్రాలు ఎంత నమ్మేవాడు, వీటన్నిటిని చెప్పడానికి ఇదనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మన లైబ్రరీ రూమ్ చూద్దాం రండి.